ఆర్జీవి గారి గురించి ఆర్జీవి గారు తప్పితే ఆర్జీవి గారితో వర్క్ చేసిన ఎవరైనా ఇదే చెప్తారు. మీకు తెలుసా సార్ అది? ఏం చెప్తారు? ఆర్జీవి గారు నిజానికి ఆయన కనిపించేలా కాదు. బేసిక్లీ దట్ మీన్స్ ఐఎమ్ వెరీ గుడ్ యాక్టర్. Of course. యాక్టర్ అంటే వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నాను నేను యాక్చువల్గా మంచోడని. ఓ వావ్, అంటే లోపల ఒరిజినాలిటీ అలాగే ఉంది. యూ షుడ్ కవర్ ఇట్ విత్ మేకప్ లైక్ యాక్టింగ్. అండ్ మీకు యాక్టింగ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్జీవి గారు? ఎప్పుడు చేసినాము అంటే రియల్ లైఫ్ లో కాదు సార్, స్క్రీన్ మీద కూడా చేస్తున్నారు కదా. ఎక్కడ లైక్ మొన్న పవన్ కళ్యాణ్ మూవీలో కనిపించారు ఒకసారి అట్లా లాస్ట్ లో. అంటే మీరా కాదా పెట్టారా? నేనే చేశాను కాబట్టి దట్ కాంట్ బి యాక్టింగ్. So acting by definition is about playing a character. స్క్రీన్ మీద కనిపించాలని మీకు ఉందా? డైరెక్టర్ గా మా అందరికి ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు, యాక్టర్ రోల్ అని తీసుకోవచ్చా? నాకు నేను అనిపించింది చేసేస్తాను. నాకు కనిపించాలని ఉందా లేదు, వినిపించాలని ఉందా అది లేదు. ఐ జస్ట్ డూ ఇట్. దిశ మూవీని ఫైనల్ గా జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చారా లేకపోతే మీ పర్స్పెక్టివ్స్ అన్ని చెప్పారా? అంటే దే బేసిక్లీ థాట్ ఇదేదో ఒక బయోపిక్ లాగా ఆ పర్టిక్యులర్ అమ్మాయి లైఫ్ తను ఏం చేసింది ఏంటి అనేది. బట్ దట్ వాజ్ నెవర్ అన్ ఇన్సిడెంట్. దిస్ వాజ్ ఇంటెన్షన్ టు టేక్ పాయింట్స్ విచ్ ఆర్ అన్నోన్ టు ద పీపుల్. అంటే తను విక్టిమ్. ఈ సినిమా విక్టిమ్ గురించి కాదు. ఆ విక్టిమ్ కొన్ని ఎమోషన్ ఆ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు దాని పర్యవసనాలు ఏంటి అనేది ఒకటే డీల్ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది. అండ్ జనరల్గా మీరు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దిశకి సంబంధించి, లైక్ ఇప్పుడు ఆశ మనం పిలుస్తున్నాం. ఆ మూవీకి సంబంధించి ఎవరైతే వాళ్ళు క్రైమ్ చేశారో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది దాన్ని ప్రొజెక్ట్ చేస్తానన్నారు. అండ్ మీకు ఆ ఆలోచనలు వచ్చాయంటారా లేకపోతే హౌ యూ థింక్ ఆ పాయింట్స్ అన్నిటిని మీరు గ్యాదర్ చేయడానికి? ఒక ఎదుటి పర్సన్ తెలుసుకోవాలంటే ఒక క్రిమినల్ అయితేనే వాళ్ళకి కూడా ఐడియాస్ వస్తాయని ఒక పాయింట్ ఉంది. అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. క్రిమినల్ అయితేనే క్రిమినాలజీ ఇస్ అబౌట్ స్టడీయింగ్ క్రిమినల్స్. సో నేను ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లైక్ ఏ న్యాచురలిస్ట్. ఒక వైల్డ్ యానిమల్స్, ఒక పాము, ఒక వైల్డ్ డాగ్, లేకపోతే ఒక కార్నివరస్ యానిమల్స్ని, డేంజరస్ యానిమల్స్ని స్టడీ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఐఎమ్ నాట్. ఇప్పుడు మీరు వాళ్ళని యానిమల్స్ అని అన్నట్టేనా? యానిమల్కి హ్యూమన్ బీయింగ్కి ఉన్న డిఫరెన్స్ ఇట్స్ ఓన్లీ అబౌట్ సొసైటీ. హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఈజ్ అన్ యానిమల్. కానీ తన సివిలైజేషన్లో యూజింగ్ సమ్ డిక్టమ్స్ లైక్ రిలీజన్ ఆఫ్ పేరెంట్స్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ ఇలాంటి అన్ని పెట్టి యూ ట్రైన్ దెమ్ టు ఆపరేట్ ఇన్ ఎ సర్టన్ వే. కానీ అట్లో ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు దే గో బ్యాక్ టు ద యానిమల్స్. యానిమల్స్ చేస్తాయి. See, the using of might to get what you want is the point. That is the point కి వచ్చేద్దాం. సో మీరు ఇందా క్రిమినలిజం అన్నారా, చేశారా లేకపోతే హౌ డు యు ఆ స్టడీ ఎలా జరిగింది, మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అని? I think the study is very deep roots from the time I used to read books in my college. అక్కడ నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ చేయడంలో ఇది ఒక పార్ట్. అఫ్ కోర్స్ ఈచ్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెన్నకేశవ్ వైఫ్ వాజ్ వెరీ న్యూ యాంగిల్ ఫర్ మీ. అంతకుముందు ఎప్పుడు నేను ఒక అక్యూస్డ్ పర్సన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ అవుతారు అనేది నాకు ఎప్పుడు తట్టలేదు అది. సో దట్ వాజ్ న్యూ థింగ్ ఫర్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు మీరు అలా అనుకోలేదా? లైక్ అంటే మనకి ఎంతసేపు విక్టిమ్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. సో బట్ దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ విక్టిమ్స్ విత్ రిలేటెడ్ టు దట్. ఓకే.